చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు అయిందని వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ విమర్శించారు. గురువారం గోరంట్లలో కూటమి 2 ఏళ్ల పాలనకు నిరసన ర్యాలీ చేపట్టి కూటమి మేనిఫెస్టోను వైసీపీ శ్రేణులు దహనం చేశారు. ఇందులో భాగంగా బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని అన్నారు. కూటమి 2 ఏళ్ల పాలన మోసాలు తప్ప ఏమీ లేదని అన్నారు. వైసీపీ నాయకులు మెట్టు వెంకటప్పారెడ్డి, పురుషోత్తం, పలువురు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Down, down, Chandrababu! Down, down, Chandrababu! Down, down, Chandrababu! Ganga Babu! Ganga Babu! Ganga Babu! బకెట్ నీళ్ళు కావాలి. మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటుకి 2 సంవత్సరాలు ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది. వెన్నుపోటు 2 సంవత్సరాలకు వెన్నుపోటు అయిపోతుంది. ఇంకా ప్రజలు ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి. ఇంకా చంద్రబాబు నన్ను 2 సంవత్సరాలు అయిపోయింది. ఏదైతే అందాలో అది ఇంకా అందల ఎవరికి అందకపోగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క నిజాన్ని తెలుపడం కోసం చంద్రబాబు నాయుడులో అట్లీస్ట్ ఇప్పుడున్న మార్పు వచ్చి ఏదైతే తను ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ రోజు మోసం హామీలు ఏదైతే ఇచ్చారో మార్పు వచ్చి అయినా ఇప్పుడన్నా సరే పేద ప్రజలకి ఏం చేస్తారని ఒక ఆశతో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం ఈరోజు 4వ తారీఖు ఇక్కడ చేస్తాము. అలాగే 8వ తారీఖున టౌన్ హాల్లో, అలాగే 12వ తారీఖున నియోజకవర్గ మండల హెడ్ క్వార్టర్స్లో భారీగా ర్యాలీతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముందుగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వెన్నుపోటు దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ముందుగా ఈ విషయం తెలియాల. ఎందుకంటే ఆయన సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు దిగ్విజయంగా ఇచ్చిన మేనిఫెస్టోని, మోసపూరిత మేనిఫెస్టోని పూర్తి చేయకుండా మోసపు మాటలతో గద్దెనెక్కి ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినం కింద ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పేద ప్రజల తరపు నుంచి. మీరు చూసుకున్నట్లయితే ఒక ఆడబిడ్డకి కానీ ఆడబిడ్డ నిధి అవ్వచ్చు, నిరుద్యోగ నిధి అవ్వచ్చు, 50,000 పెన్షన్ అవ్వచ్చు. ఆడబిడ్డ నిధి అయినా సరే అది సున్నానే, అది గాలి కూలేశాడు. నిరుద్యోగ వృత్తి గాలి కూలేశాడు. అలాగే 50,000 పెన్షన్ అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ మహిళలందరికీ కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తాను కూడా అది కూడాను పూర్తిగా సున్నా. ఈ 3 పూర్తిగా సున్నా. ఎంత దుర్మార్గం అంటే ఆడబిడ్డ నిధి కింద దగ్గర నెలకి 1,500 రూపాయల పెన్షన్ అని చెప్పేసి అనడం జరిగింది. అలాగే నిరుద్యోగ వృత్తి కింద 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నాయి. నెలకి ఎంత? 3,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత అన్నా 30. దగ్గర 36,000 రూపాయలు ఉన్నాయి. 36,000 ఇంటూ 2 సంవత్సరాలు ఎంత? 72,000 రూపాయలు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి కింద ఈ 72,000 ఇవ్వకపోగా
మళ్ళీ డిఎస్సి అనేటువంటి ఒక కొత్త మోసంతో మళ్ళీ తెర ముందుకు వచ్చాడు ఆయన. ఇదొక కొత్త మోసం. అసలు ఎన్నడూ కూడా, అంటే నాకు ఇప్పటికి 50 ఏళ్ళు, నేను కూడాను పీజీ చేసుకున్నాను, గ్రాడ్యుయేషన్ పీజీ చేసుకున్నాను, ఎన్నో చదువుకుని వచ్చాం. కానీ నేను చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు కూడా మా పిల్లలు కూడా చదువుతున్నారు. ఏ రోజు కూడా ఇంత మోసపూర్తినట్టు, ఇంత దగానటువంటి డిఎస్సి అనేది ఎక్కడ ఎన్నడూ చూడడం విషయం. అంటే స్పోర్ట్స్ కోట అని పెట్టారు, వితౌట్ ఎనీ ఎగ్జామ్. అసలు స్పోర్ట్స్ కోట ఏంటి అంటే ప్యాకాట కూడా స్పోర్ట్స్ కోటాలకి కొంచెం చేర్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి కుదిరిందండి. ఈ విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలా. అంత ఘనతగా చెందినటువంటి వ్యక్తి. అలాగే ఆయన ఏదైతే అనుకున్నాడో ఎగ్జామ్ లేకుండానే డిఎస్సి పోస్టింగ్లు, అది వదిలేద్దాం. అసలు ఎవరైతే ఎగ్జామ్స్ కష్టపడి రాశారో, డిఎస్సికి ఎవరైతే ఎగ్జామ్స్ కష్టపడి రాశారో వాళ్ళందరూ కూడాను మీరు చూసుకున్నట్లయితే కష్టపడి రాశారు. అయ్యా మా ర్యాంక్ ఎంత వచ్చింది, మా మార్కులు ఎంత వచ్చినాయి అని చెప్తే, కాదు మీరు పాస్ అయ్యారని చెప్తాము, మీకు ఎక్కడి వాళ్ళని చెప్తామని చెప్పేసి చెప్తున్నారే తప్ప వాళ్ళని ఎంతో మోసపూరితంగా మాటలతో, కలుబుల మాటతో తనకి అనుకూలమైనటువంటి వాళ్ళకే ఇచ్చుకున్న తప్ప కష్టపడినటువంటి డిఎస్సి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం జరగట్లా. అది పోగా సరే ఇదొక మోసం, మనకు తెలిసిన మోసమే. రైతుల గురించి మాట్లాడుకోవాలా. రైతులకి సంవత్సరానికి ఎంత ఇస్తానన్నాడు? 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. మరి ఇచ్చాడా? మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. రెండో సంవత్సరం కింద అంటే 2 సంవత్సరాలు లెక్కేసుకుంటే 40,000 రూపాయలు. 40,000 రూపాయలు ఇచ్చాడంటే ఈ రోజుకి 14,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మిగతా 26,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళి ఎవరికి ఉన్నట్టు, ఎక్కడున్నట్టు? రైతుల పట్ల కూడా ఎంత వివక్షత చూపించారంటే మొన్న కూడా మొక్కజొన్న రైతులకు కూడా గిట్టుబాటు ధర దక్కనటువంటి విషయం మన పొన్నూరులో చూసినట్లయినా కానీ ఎక్కడైనా సరే ప్రతి ఊళ్ళో కూడా ఎక్కడైతే మొక్కజొన్న రైతులు వాళ్ళు ఎన్నో గిట్టుబాటు ధరలు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సన్నివేశాలు కోకళ్ళు చెప్పాలంటే ఇక మీకు అంటే పాపం ఆశ పెడతాడు. ఆయన ఆశ పెట్టడంలో తిట్ట కదా, ఎన్ని ఆశలు పెడతారు కానీ ఒక్కరు కూడా చేయడు. 50 సంవత్సరాల పైబడిన వాడికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి పెన్షన్ అన్నాడు, అది సున్నా చేసేసాడు. సరే అలా కాదు, ప్రతి ఆడబిడ్డకి, ఇంట్లో చదువుకున్న ప్రతి ఆడబిడ్డకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడే. మరి ఫస్ట్ సంవత్సరం ఇచ్చాడా? ఇవాళ అది ఎగ్గొట్టేశాడు. ఇచ్చిన దానిలో పోనేమన్నా రెండో సంవత్సరం ఇచ్చిన దానిలో ఒకరికేమో 7,000, వాళ్ళకి 9,000, ఒకరికి 12,000 చొప్పులు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అక్కడ మోసమే.